మనకి సరే ఎంత మంచి ప్రోగ్రామ్ కదా, నాకు తెలిసి చాలా డిసిప్లిన్ గా జరిగిందండి ప్రోగ్రామ్. డిసిప్లిన్ చాలా క్రమశిక్షణ జరిగింది, చాలా పకడ్బందీ జరిగింది, ఏర్పాట్లన్నీ బాగుంది ప్రస్తుతానికి అయితే. సరే ఇవన్నీ జరగడానికి కారణం నేనైతే కాదు, నాకు గైడ్ చేసిన మా గురువు గారు. నెక్స్ట్ ఇంకోటి ఏదంటే ఇక్కడ ఫిజికల్ గా యాక్టింగ్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అప్రిషియేట్ చేసుకోవాలి కదా. ఎంత పెద్ద పెళ్లి చేయాలని ఎక్కి అకౌంట్ చేస్తాడా, ఎంతో మంది చుట్టాలు పత్రికలు ఇస్తారు, ఎన్నెన్నో ఉన్నాయి కదా ప్రాసెస్ చేసేది. వంటలు ఒకరు చూస్తారు ఒకరు, అట్లా మన దగ్గర కొంతమంది మనం వేసినాము, బయట ఉన్నారు వాళ్ళని చెప్తున్నాను. సో ముఖ్యంగా క్రౌడ్ కంట్రోల్, డిసిప్లిన్ కానీ రిజిస్ట్రేషన్ లో కానీ భాగ్య మేడం అప్రిషియేట్ చేస్తున్నా. భాగ్య మేడం టీం కూడా ఉన్నారు, ఒకసారి లేచి నుంచి చప్పట్లు కొట్టిస్తాం. మంగా, మహేశ్వరి, శివలక్ష్మి అదే లంచ్ అరేంజ్ చేస్తున్నారు. మన దగ్గర లంచ్ నెక్స్ట్ చిన్న లంచ్ గురించి చెప్పాలి. లంచ్ కి సంబంధించి రవీంద్ర సార్ అండ్ టీమ్, బాలేష్, నరేష్, సురేష్, భాస్కర్, పాండు, ఇంకా యాదగిరి. నెక్స్ట్ శానిటేషన్ వాటర్, అక్కడ మీకు రన్నింగ్ వాటర్ కూడా అవసరం ఉంటుంది, అది కూడా చూస్తున్నారు. అందులో అరుంధతి, లావణ్య, మాధవ్, ఇబ్రాహిం గారు, కొండతో నాగరాణి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ దగ్గర మాత్రం భాగ్య, అంజనేయ సార్ చాలా బాగా చేసింది, భాగ్య ఎక్సలెంట్ చేసింది. పర్వతాలు, రజని, జ్యోతి, కవిత, శైలజ. నెక్స్ట్ శివంపేట మండలికి వచ్చిన మన కోచెస్ సార్ నిజంగా చెప్పాలంటే యాక్చువల్ డయాస్ మొత్తం ఆయన చూసుకున్నాడు, ప్లస్ ఫోటోగ్రఫీ, వీడియో కానీ ఏదైతే సార్ యాదగిరి, కాజీపేట యాదగిరి అందరూ చేసిన వీళ్ళందరికీ ఒకసారి చెప్పలు పడడం కూడా చాలా బాగా చేస్తుంది. సో ఇక్కడ మిస్ అయ్యంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మీ అందరికీ నా తరఫున, డిప్యూటీ సార్ తరఫున, వచ్చిన ట్రైనింగ్ టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. సరే చివరికి ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఎవరికి వస్తామా చేసింది మీకోసం కదా. అంటే ప్రస్తుతం ఉన్న మీ జీవితంలో మెరుగైన రేపటి కోసం, అవునా కదా. మెరుగైన అంటే హిందీలో ఏమంటారు, खास ఉండాలి. आज से कल खास रहना, खास करने के लिए कौन आया यहाँ पे, खासिक साहब आए. साहब को तुम अप्रिशिएट करना ना सर. आई एम वेरी थैंकफुल ऑन बिहाफ ऑफ ऑल अवर वुमेन एंटरप्रेन्योर्स सर. మీ మధ్య థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా సార్. మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఇక్కడ జిల్లాలో పనిచేసిన కాబట్టి దీని మీద ప్రత్యేక అభిమానం. చిలిచ్చేడి స్పెషల్ ఆఫీసర్ ఉంది నేను, అప్పుడు మండల స్పెషల్ ఆఫీసర్. అక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేసినాము, 2-3 ప్రోగ్రామ్స్. అందుకని చిలిచ్చేడు వాళ్ళు కూడా అలా వచ్చిందనే ఇట్లా చూస్తున్నారు. అక్కడ చిలిచ్చేడు ఆయన ఏసో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో కిరాణా షాప్ ఉంటుంది, అక్కడ వచ్చేటోళ్ళం మేము అక్కడ సీటుగా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా మీ పేరు నిలబెట్టాం సార్. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాలు మా జీవితాలు మారాలని కోరుకుంటున్నాం, ఖాస్ కావాలని కోరుకుంటున్నాం సార్. దానికి మీ కోఆపరేషన్ 100% ఉంటుంది. మా జీవితం సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాం సార్, డిపిఎం సార్ గైడెన్స్ తో. సో చివరికి ఏంటంటే చిన్న స్టోరీ, మనకి యాక్చువల్గా ఏంటంటే ఇంత ప్రోగ్రామ్ ఏంటి, మనకి సమోసాలు పెట్టి పంపిద్దాం అనుకున్నాం. మరి సార్ ఏమన్నారంటే కనీసం 4 మెట్లు లోపల పోతే కానీ తృప్తి వేరే ఉంటుంది సార్ అన్నారు, అవునా కదా. అయితే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మనం ఒక అడవిలోంచి వెళ్తున్నాం, ఒక రాత్రి ఒక ఫ్యామిలీ అడవిలోంచి వెళ్తున్నాం అనుకున్నాం. రాత్రులు బాగా లేట్ అయిపోయింది, ఊరు వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. సడన్గా బండి ఖరాబ్ అయిపోయింది, దగ్గరలో చుట్టాలు లేదు, వెళ్తామంటే హోటల్ కూడా లేదు అనుకున్నాం. దగ్గరలో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఒక రాత్రి అడ్రస్ తెలిసి ఫోన్ నంబర్లు అడ్రస్ పక్కకే కొండాపూర్ ఊర్లో నాగమని తెలిసిన అంత చుట్టం కాదని అలాగే తిని పడుకున్నారు. ఆ టైంకి వెళ్ళినాం వాళ్ళ ఇంటికి. ఆ టైంలో మనకు భోజనం పెడతారా పెట్టడం తెలియదు, హోటల్ తినమంటే లేదు. ఆ ప్లేట్ అవుతుంది, ఆ టైంకి ఏదో కూడా తినాలి. ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో కోడింగ్ వస్తారు, ఏం చేస్తారు, పులుసు ఇసుకి పోస్తారు. పులుసు ఇసుకి 2 ఉల్లిగడ్డలు, పప్పు వేసి చేస్తారు. కానీ ఆ టేస్ట్ ఎంత బాగుంటుందమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇంత వేస్ట్ చేయకూడదు ఇంకా. సో అలాంటి భోజనమే మీకు ఈరోజు అందబోతుంది. సో దాన్ని మనం తృప్తిగా తినేసి, ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్, పొద్దున్న నుంచి మన డిసిప్లిన్ భోజనం కూడా ఉడగొట్టద్దు. ఖచ్చితంగా బయట భోజనం ఉంది, మీకు సాంబార్ ఉంది, వేడి సాంబార్, వేడి వైట్ రైస్ ఉంది, ఒక కర్రీ ఉంది, తినేసేయండి హ్యాపీగా. అంబర్ టైం కూడా అవుతుంది. తిన్నది మాత్రం కొంచెం తిన్న ప్లేట్, అదే చెప్తుంది సార్, తిన్న ప్లేట్ మాత్రం ఒక సంచి పెట్టండి, సంచి వేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు అందరూ పోతే నేనే ఎత్తాలి, ఈ అవతారం ఉండదు. మళ్ళీ మీరు అందరూ వచ్చారు, మీరు ఎక్కడికి పడేసి నా పరిస్థితి అట్లా ఉండదు. సో నేను ఇంట్లోనే ఇంటికి పోవాలి, మా భార్య నేమడదంటే మాత్రం ఖచ్చితంగా సంచి లేదు. మా వాళ్ళు ఎవరు చేయాలి, పని నేనే చేయాలి. ఎందుకంటే మీరు రాకముందు ఏం చేసి నాకు తెలిసింది తెలియదు, మళ్ళీ మీకు రైరాక్షన్. సో అందుకని పని చేయకండి, ఖచ్చితంగా డిసిప్లిన్ గా వేయండి. వాటర్ ఉన్నాయి అక్కడ, అన్ని ఉన్నాయి, ఓకేనా. కొంచెం శక్తి తెచ్చుకొని థ్యాంక్స్ చెప్పండి సార్, థ్యాంక్స్ చెప్పేసి